పోలవరం జిల్లా రాజమంగి మండలంలో ఒక సామాన్య విద్యార్థిని అసాధారణ ప్రతిభ కనబరిచింది. కొండలింగంపర్తి గ్రామానికి చెందిన సునంద ఇంటర్మీడియట్ ఫలితాల్లో 986 మార్కులు సాధించి మండలానికే గర్వకారణంగా నిలిచింది. ఈ విషయం తెలుసుకున్న మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఏపీఐఐసి డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు నేరుగా ఆమె స్వగ్రామానికి వెళ్లి సునందను సాల్వతో సత్కరించి మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు. పేదరికం చదువుకి అడ్డంకి కాదని నిరూపించిన సునందను భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం అండి. మరి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఇంటర్మీడియట్ మన ఏపీఆర్ రెసిడెన్షియల్ వైరామరం మండలం టీ ఎర్రగొండలో మన రాజమంగి మండలం కొండలింగంపర్తి గ్రామానికి చెందిన దూరుపల్లి శరవణిశ్రీ సునంద అమ్మాయి గిరిజన బిడ్డ ఎంతో కష్టపడి వారి తల్లిదండ్రులు పేద కుటుంబం అయినప్పటికీ అక్కడ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు చెప్పిన విధంగా మంచి స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. 986 మార్కులు సాధించడం అంటే చాలా గొప్ప గర్వకారణం. అలాగే మా రాజమంగి మండలానికి అలాగే మా పోలవరం జిల్లాకి ఎంతో మంచి పేరు తీసుకొచ్చిన ఈ అమ్మాయికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం. అలాగే మరి గిరిజన బిడ్డ తల్లిదండ్రులు కూడా గిరిజనులు పేద కుటుంబం, మరి కనీసం తాటేకింట్లోనే వీరు నివసిస్తున్నారు. అలాగే ఈ పాపకి ఒక అన్నయ్య కూడా ఉన్నారు. వీళ్ళు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారు, మన గౌరవ ఎమ్మెల్యే శిరీషాదేవి గారు ఈ కుటుంబానికి ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ ఈ పాపని మంచి చదువు చదివించి మంచి ఉద్యోగ అవకాశాలను కల్పించే విధంగా ఆ అమ్మాయి ఎంతవరకు చదువుకున్న అంతవరకు కూడా మంచి చదువుని చదివించి మంచి ఉద్యోగం వచ్చే వరకు కూడా మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, అలాగే పంచాయతీ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, మన గౌరవ ఎమ్మెల్యే శిరీషాదేవి గారు సహకరించాలని, అలాగే వీరికి కూడా గృహాన్ని కూడా నిర్మించే విధంగా సహకరించి, అలాగే మన గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ కుటుంబానికి ఆర్థికంగా సపోర్ట్ చేసి ఈ పాపని మంచి చదువు చదువుకునే విధంగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను.